డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంక్రాంతి పండుగ 4 రోజులు చేసుకునే మనం పెద్ద పండుగ అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయండి. అవి ఒక్కొక్కటిగా మీ ముందు పెడతాను. ముందుగా భోగి రోజున భోగి మంటలు ఎందుకు వేసుకుంటాం? దీని వెనకాల ఏమైనా శాస్త్రం ఉందా? దాని వెనకాల ఉన్నదే శాస్త్రం. మనం ఇప్పటికి 2-3 నెలలుగా మనం చలికాలంలోనే ఉన్నాం. అవును. మార్గశిర పుష్యమాసాలు ఈ రెండు మంచి చలి. దానికి ముందున్న కార్తీక మాసం కూడా చలే కదా కదా. అవును. అయితే ఇప్పుడు ఈ చలి మొదలైనప్పుడు ఎప్పుడో ఒకసారి ఆగుతుంది. ఇవాళ నుంచి ఎండ పెరుగుతుంది, రేపటి నుంచి ఈ పరిస్థితి మారుతుంది. ఋతువు మార్పుకి ముందు ఏం జరగబోతుంది, దాని సూచనగా మనం భోగి మంటలు వేస్తాం. ఓకే. ఈ భోగి పండగ చేసుకునేది ఎప్పుడు? ఉత్తరాయణ పుణ్యకాలమైనటువంటి మకర సంక్రమణానికి ఒక రోజు ముందు. ఎప్పుడైతే మకర సంక్రమణం చెందుతాడో సూర్యుడు ప్రతి నెల రాసులు మారుతూ ఉంటాడు. 12 రాసులు ఉన్నాయి కదా మనకి. అవును. ధనుసులోకి మారిన తర్వాత ఏమో ధనుర్మాసం చేసాం. మార్గశిరం కొంత అయ్యాక ధను సంక్రమణం జరిగింది. ఆ సంక్రమణం మెల్లిగా అట్లా నడిచి మకర సంక్రమణం చెందుతాడు. ఈ మకరంలోకి మారేసరికల్లా సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి ప్రయాణించడం మొదలు పెడతాడు. ఎండ ముదురుతుంది, నేల పదునెక్కుతుంది. దీని తర్వాత వచ్చేదేమిటి? మాఘమాసంలో సూర్యుడి ప్రభావం పెరుగుతుంది. సూర్యుడు పవర్ఫుల్గా ఉంటాడు. ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యుడు వరాలిచ్చేందుకు సిద్ధంగా ఉండే మాసం మాఘమాసం. అవును. మాఘానికి ముందున్నది మకర సంక్రమణం. కొంచెమే, పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు రేపు ఎండ పెరుగుతుంది. రేపటి నుంచి ఈ వేడిమి నువ్వు కల్పించుకోక్కర్లేదు, ఇవాళ కల్పించు. రేపటి నుంచి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రేపు రాబోయే ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని హ్యాండిల్ చేయి ఇవాళ నువ్వు. రేపు నువ్వు అది హ్యాండిల్ చేయగలుగుతావు. ఎన్ని ఐడియాలు ఉన్నాయి మరి. ఇవన్నీ గుదిగుచ్చి సింపుల్గా చలేస్తుంది, మంట వేసుకోండి అన్నారు. చలిగా ఉంటే మంట వేసుకుంటారుగా. ఇది ఇప్పుడు ఎక్కడ మొదలైంది? డిసెంబర్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేస్తారు చలిమంటలు. ఈ పొలాల్లో కాపలా పడుకునే వాళ్ళు కుప్పలకి కాపలా పడుకుంటారు కదా, పొలంలో కుప్పేస్తారు రాసంతా ధాన్యపు రాసి. అక్కడ తర్వాత బస్తాలు వచ్చేసేటప్పుడు, కాటాలు వేసేటప్పుడు, కాపలా పడుకున్నప్పుడు ఓ పక్కన చిన్న మంట వేసుకుంటారు. చాలా సేపటికి ఆ భూమి అంతా వెచ్చబడి హాయిగా ఉంటుంది పడుకోవడానికి. ముందు నుంచి మొదలెడతారు. ఇవాళ ఏం చేస్తారు? ప్రత్యేకంగా ఒక పండుగలో భాగంగానే మనం భోగి మంట అంటాం. ఈ ఒక్క రోజు తప్ప ఏ రోజునైనా భోగి మంట అంటావా? అసలు మిగిలినవన్నీ చలిమంటలు. అవును. ఇది ఒక్కటే ఈ సంక్రమణానికి ముందు రోజు కాబట్టి ఇది భోగి. రేపు మనకి వైభోగాన్ని తెస్తుందని ఇవాళ దీన్ని భోగి అంటారు. ఈ రోజున వేసుకున్న మంటలో ఇందులో ఏం చేస్తాం? ఒట్టిగా ఏదో అంతకుముందంతా గడ్డి గాదం అవి ఇవి చేర్చి 2 కరపల్లలు పడేసి అంటించుకుంటారు చలికి. అవును. ఇవాళ ఏం చేస్తాం? మనం పిడకలతోటి పాత వస్తువులు తెచ్చి వేసేయటం. ప్రత్యేకంగా ఈ నీళ్లు చల్లి ముగ్గేసి స్థలశుద్ధి చేసి అప్పుడు పెట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం కదా. అందుకని ఇది ప్రత్యేకమైనది. ఈ భోగి మంట వేసుకోవడం అంటే ఏదో ఇంట్లో ఉన్న వస్తువులతోటని కాదు, సరిగ్గా శ్రద్ధగా ఆసక్తిగా చేయవలసిన క్రియగానే దీన్ని భావించాలి. ఇది ఎందుకు అవసరం? సంక్రాంతి అప్పుడు ఎక్కువగా నువ్వులతో చేసిన పదార్థాలు తినమని, నువ్వుల్ని దానం చేయమని, తర్వాత నువ్వుల్ని ఎక్కువ వాడమని కూడా చెప్తూ ఉంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటారా? ఈ సంక్రమణమే పెద్ద కారణం చేయ ఒకటి. రెండోది ఇది శీతాకాలం, చలికాలం కదా. చలిలో శరీరానికి ఏం కావాలి? వెచ్చదనం, లోపల హీట్. బయట హీట్ మనం స్వెట్టర్లు వేసుకుంటాము, ఏవో చలిమంట ఉంది దాని దగ్గర కూర్చుంటాము. శరీరం లోపల వేడిని పుట్టించడానికి నువ్వులు ఉపయోగపడతాయి. దానికి తోడు సంక్రమణం కదా. ఇప్పుడు పెద్దల రోజులు అంటారు, పెద్దల రోజు ఇది. ఈ పెద్దల రోజున పెద్దలకి పెట్టుకోవాలంటే నువ్వులతోటి తర్పణం విడుస్తారు. అందరూ నువ్వుల తర్పణాలు విడవరు. నువ్వుల తర్పణం విడిచే వాళ్ళు ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ పెద్దలకు పెట్టుకుంటాం. అవును, పెట్టుకుంటారు కదా. భోజనం పెట్టుకుంటారు, లేదా అన్నం వడ్డించి చూపిస్తారు, ఎవరికైనా మోయనుగా ఇస్తారు, లేదా స్వయం పాకం ఇస్తారు. మరి ఈ నువ్వుల అనేది నువ్వుల వల్లే కదా ఇది పెద్దలకి చెందుతుంది అని నమ్ముతాం మనం. దానితో పాటుగా ఈ నువ్వులు ఎవరికైనా ఇవ్వటం వల్ల, పర్వదినాల్లో ఇవ్వటం వల్ల శనిగ్రహం తాలూకు బాధలు కూడా తొలుగుతాయని ఒక నమ్మకం ఉంది ముందు నుంచి మనకి.
ఈ శరీరం లోపల వేడిమి పుట్టించడానికి నువ్వుల పదార్థాలు తినండి. మనకున్న గ్రహ బాధలు తగ్గడానికి నువ్వుల్ని ఎవరికైనా ఇవ్వండి. ఈ సంక్రమణ కాలంలో ఇచ్చేటువంటి ఈ ప్రత్యేక దినుసుల వల్ల మనకి పితృదేవతలు సంతోషిస్తారు, మన గ్రహదేవతలు సంతోషిస్తారు. కాబట్టి నువ్వులు తినండి, దానం చేయండి అంటారు. ఇప్పుడు నువ్వులు నిన్న నల్ల నువ్వులు పళ్ళెంలో పెట్టి బాబు తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు. అవును, ఇవ్వకూడదు, తీసుకోకూడదు. నువ్వులు చెంచాడు నువ్వులు తీసుకున్నా సహస్ర గాయత్రి చేస్తే కానీ అది తీరదు. అందుకని ఏం చేస్తారు మన వాళ్ళు, అరిసెలు చేసి దానికి నువ్వులు అద్దుతారు. అదొక ఖాద్య పదార్థం. నువ్వులుగాను ఉంటుంది, నువ్వులుగాను ఉండదు, రెండు. అందుకని ఏం చేస్తాము, బాగా అరిసెలు చేసుకుని అందరికీ పంచుతాం. బియ్యము, అరిసెలు, అదే నువ్వులు, బెల్లము, నూనె 4 దానం చేసినట్టు అవుతుంది. దీంతో పాటు ఇంకొకటి ఇస్తాం. ఏమిటదంటే మన మనసు. వీటి వల్ల ప్రయోజనం లభిస్తుంది. ఇది ఇప్పుడు నేను నీకు ఒక వస్తువు ఇస్తే నువ్వు నాకు ఒక వస్తువు ఇచ్చినట్టు కాదు జయ. షాప్కి వెళ్ళాం, 10 రూపాయలు ఇచ్చి కుర్కురే ప్యాకెట్ తీసుకుంటాం, అది బిజినెస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ నువ్వులు, ఈ వస్తువు నువ్వులతో చేసినటువంటి ఒక పిండి వంటని, ఇది పండుగ, ఈరోజు మంచి రోజు, నోరు తీపి చేసుకుందాం అని ప్రీతిపాత్రంగా మనం ఎవరికైనా ఇస్తే ప్రీతి పెరుగుతుంది. నువ్వులు మనం ఇచ్చింది ఇంకొకరు తినటం వల్ల ఆ దినుసు వల్ల మన గ్రహాల్లో రావాల్సిన ప్రయోజనం లభిస్తుంది. నువ్వులతో పాటు బియ్యం ఉన్నాయి, అందులో నూనె ఉంది, నెయ్యి ఉంది, బెల్లం ఉంది. 5 రకాల దినుసులు ఎవరికైనా ఇవ్వటం వల్ల ఈ 5 రకాల దినుసుల వల్ల రావాల్సిన ప్రయోజనము సులువుగా వస్తుంది. దీంతో పాటు ప్రేమ, ఆపేక్ష పెరుగుతాయి. కానీ తీసుకునే వారికి ఒక ప్రశ్న ఉంటుంది కదా, అదే తీసుకోవచ్చా? అదేగా చెప్తున్నా. ఇప్పుడు ఇందులో వాడిచ్చింది దానంగా కాదు, ఒకటే వస్తువుగా నీకు ఇస్తే దానం. అసలు ఈ పద్ధతి అందుకే కదా జయ ప్రవేశపెట్టారు. ఇచ్చేవాడికి ఏ అభ్యంతరం ఉండదు, పుచ్చుకునేవాడికి ఏ అభ్యంతరం ఉండదు, వాడికి ఏమీ అవ్వదు. అదే మనం నల్ల నువ్వులు ఇన్ని తీసి ఏమంటే నేను మీకు దానం ఇస్తానని ఎవరికైనా ఇస్తే వాడికి చాలా ఇబ్బంది, పుచ్చుకున్న వాడికి. చెప్పా కదా, అది పోగొట్టుకోవాలంటే శాస్త్ర గాయత్రి చేయాలి. కానీ ఖాద్య పదార్థంగా ఇస్తే తప్పు ఉండదు. వీళ్ళకి తప్పులేదు, వాళ్ళకి తప్పులేదు. వీళ్ళకి ప్రయోజనం లభిస్తుంది. దేనివల్ల అంటే ప్రీతి వల్ల, ప్రేమగా ఇస్తాం మనం. ఇప్పుడు నాకున్న దోషాలు పోగొట్టుకోవడానికి నేను ఇస్తున్నాను లాంటి భావాలతోటి ఎప్పుడు ఏ స్వీటు ఇవ్వం మనం. అంతే కదా, ఎవ్వరు ఇవ్వరు, మనుషులు చెయ్యరు అది. అందుకని మన ముందున్న పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచించి పెట్టారు, ఇది ఖాద్య పదార్థం. పైగా ఇంట్లో ఏదైనా ఒక పదార్థం చేశారనుకో జయ, సాధారణంగా దేవుడికి దండం పెట్టుకుంటారా, పెట్టుకోరా? 100%. అంటే ఇది నైవేద్యం పెట్టాం, ఇది ప్రసాదం, ఏం తప్పుంది? ఇప్పుడు దేవుడికి దండం పెడితే మేము తినమంటారు అంటారేమో కొంతమంది ఫ్రెండ్స్. అసలు వినాయకుడికి ఇట్లా తిప్పి ఒక ముద్ద వేయకుండా నూనెలో ఎవరైనా ఏ వంటకమైనా చేస్తారా? మొదట నూనెలో వేసిన పదార్థాన్ని తీసి పక్కన పెడతారా, పెట్టరా? ఎవరి కోసం పెట్టారు అది మీరే ఆలోచించుకోండి. ఎవరి కోసం పెడతారు? మామూలుగా ఏం చెప్తారు, ఈ నూనెలో ఏదైనా అవి ఇవి ఉంటే అవన్నీ మొదటి ముద్ద తీసుకుంటుంది. కాదు, మీ దగ్గర మీరు చేసే విషయంలో ఏదైనా గుణదోషాలు, దోషం ఉంటే అది తీసుకుంటుంది. నలకలు తీసుకుంటుంది అనుకోకండి, దోషాన్ని అది తీసుకుంటుంది. మన దోషాలను స్వీకరించేవాడు ఎవడమ్మా? ఆయనే, భగవంతుడు. అంతే కదా. దండ పెడతాం. మామూలుగా మేము పిండి వంట అంతా అయిపోయాక కూడా ఆఖరిది తీసుకొని చేయ చుట్టు తిప్పి వేస్తారు. ఆఖరిది తీసి తినడానికి ఇవ్వరు సాధారణంగా, చిన్న ముద్ద చివరిది. ఎవరు పెట్టారో వాళ్ళే వెయ్యాలని కూడా ఉంటుంది మా వాళ్ళలో సిద్ధాంతం. అమ్మ పెట్టినాడు పేరెంటానికి వెళ్ళింది, నేను వేస్తున్నాను క్షమించని వేస్తారు అన్నపూర్ణకి. ఇంకోళ్ళు ఎవరైనా వేశారు, మొదలు పెట్టిన వాళ్ళు లేచి వెళ్ళిపోయారు అనుకో, చివరున్న వాళ్ళే ఓ దండం పెట్టుకుని వేస్తారు. ఇది పండుగ రోజుల్లో చేసే పదార్థాలని దాన ప్రక్రియగా భావించవద్దు, కానీ జరిగేది మాత్రం అదే. ఇది ప్రీతిగా ఎవరికైనా ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా ఆపేక్షగా దాన్ని స్వీకరించి ఆనందించటం వల్ల, ఇప్పుడు తింటున్నామంటే మనమే తింటామా? అది కాదు, మన లోపల ఒక అగ్ని ఉంటుంది, భగవత్ స్వరూపం అది. ఆత్మారాముడు అంటామా మనం, ఏమంటాం? అమ్మయ్య ఆత్మారాముడు శాంతించాడు రా నాయన. ఎవడివాడు? లోపల ఉన్నవాడు. ఈ అగ్ని స్వరూపంలో భగవంతుడు ఉంటాడు. మనం ఇచ్చేది ఎవరికి? భగవంతుడికే. అది మనకి శుభంగానే పరిణమిస్తుంది.
మీరు ఇప్పుడు నేను ఇంతసేపు చెప్తున్నానా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అవునా కాదా అని, అంతే. కదా. కాబట్టి ఈ రకంగా కుదురుతుంది. అందుకని ఈ సంక్రాంతికి నువ్వుల వాడకము, నువ్వులతోటి ఏదైనా మంచి పదార్థాలు చేసి ఎవరికైనా ఇవ్వటం వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. ఏ ప్రయోజనము వద్దు, మనకి గ్రహాలు వద్దు, కానీ మీకు అవతల వాళ్ళకి స్నేహం వస్తుందా రాదా? అది ఒక రిలేషన్ డెవలప్. పండగకి వెళ్ళాం, పండగ అరసలు వచ్చినాయి. పండగ అరసలు మనం ఎంతమంది తింటాం చేయ? అవునవును. ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ అరిసెలే ఇస్తారు. వాళ్ళు అరిసెలు వీళ్ళు మెత్తగా అనేవాళ్ళు, గట్టిగా అనేవాళ్ళు, పంచదార అరిసెలు, వీళ్ళు బెల్లం అరిసెలు, నువ్వులు వేసారు, గసగసాలు వేసారు, బోళ్ళు చెప్పుకుంటారు, నెయ్యి వేసారు, నేతరిసెలు. మా ఫ్రెండ్ నిర్మల ఏ లోకాల్లో ఉందో, బంగారతలు ఎక్కడో పుట్టే ఉంటుంది బారెడి జడతోటి. నేతరిసెలు ప్రత్యేకంగా పట్టుకొచ్చేది. ఇవి నేతి బబ్బా, ఆ బోల్డ్ అరిసెలు ఉన్నాయిలేమండి, ఇవి నేతి బబ్బా, మీరు నేతివి చెయ్యరు కదా, ఖచ్చితంగా నేతరిసెలను పట్టుకొచ్చి ఇచ్చేది. రుచి తేడా ఉంటుంది ఎలాగో కదా. ఇవన్నీ కూడా మన మధ్య మానవ సంబంధాలు పెంచుతాయి. కాబట్టి వాడండి, చేయండి, ఇవ్వండి, సంతోషంగా ఉండండి. రమ్మగారు ఇంకొక ప్రశ్న అండి, మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులేంటి? మామూలుగా పండుగ రోజు ఏం చేయకూడదు నేను ఎన్నిసార్లు చెప్పాను, అంతే అంతే కదా. లిస్టు పోట్లాడుకోవద్దు, గొడవలు పడద్దు, ఆస్తులు తగాదాలు తీసుకురాకండి, చుట్టాలందరం ఒక చోట చేరామని పేకాట ఆడుకోవద్దు నాయన ప్లీజ్. పండగ రోజు కనీసం రోడ్ల మీద మీ ఇష్టం, మీరేవో పోటీలు పడతారు కదా, కనీసం ఇంట్లో ఆడవాళ్ళు నలుగురు కూర్చున్నా, మగవాళ్ళు నలుగురు కూర్చున్నా, ఆడమగా కూర్చుని కూడా పండగ సెలవులు ఖాళీగా ఉన్నామని పేకాలు ఆడతారు, అవి కనీసం ఆడకండి. బాగుందా పాయింట్? చాలా బాగుంది రమ్మగారు. చేస్తారు కదా అట్లా, అందరం చేరాం కదా అని పిల్లల్ని కొట్టటము, కేకలేయటము, పెద్దవాళ్ళతో తగాదాలు పడ్డము, లేదా పెట్టుబడుల విషయాలు మాట్లాడడము, అలాంటివి చేయపోకండి. నలుగురు కలిసేసరికి రమ్మగారు ఆ ఫంక్షన్లో అది జరిగింది, ఈ పెళ్లిలో ఇది జరిగింది, వీళ్ళు అది చేశారు, ఎక్కడెక్కడెక్కడో గుర్తు తెచ్చుకుంటారు. తర్వాత నాకు ఈ రోజు మూడ్ ఆఫ్ అమావాస్య నాడు అట్టేవా, పున్నన్నాడు పప్పేసావా అని అమ్మని, నాన్నని, బావమరుదుల్ని, అందరినీ లేకపోతే భర్తల్ని, భార్యల్ని ఈ విమర్శలు చేయబోకండి. మీరు ఏ పర్వదినాన్నైనా సంతోషంగా ఉండండి, ఇతరులను సంతోషంగా ఉండనివ్వండి, హాయిగా భోజనం చేయండి కలిగినంతలో. ఎంతుంటే అంత అవకాశం లేదు, పప్పుచారు చేసుకున్నాం, అవైనా హాయిగా సంతోషంగా తినాలిగా, ఆవకాయ నలుచుకునైనా. అవును, కొట్లాడుకోకుండా. ఇది చాలా ప్రఖ్యాతమైన రోజు. రేపటి నుంచి జీవితం మారే అవకాశం ఉంది మనకి. ఇప్పుడు మనం చేసే భగవద్ధ్యానము, మన మంచితనము, మన ప్రేమ రేపు మనకి ప్లస్ కావచ్చు. కొట్లాటలు అస్సలు చెయ్యొద్దు. ఇవాళ ఎలాగో తలంట్లు గిలంట్లు ఏం లేవు, పెద్దవాళ్ళకి పెడితే పెద్దలకు పెట్టుకుంటారు, లేకపోతే మనమే ఏవో 4 రకాలు వండుకుని తింటాం హాయిగా. స్నేహితుల్ని కలవండి, చుట్టుపక్కల వాళ్ళని కలవండి, మీ ఇంట్లో బొమ్మలు పెడితే హాయిగా పేరెంటానికి పిలవండి, శనగలు పళ్ళు గిళ్ళు అన్నీ అందరికీ ఇచ్చుకోండి. తర్వాత పసుపు కుంకాలు, ఈ మన వైజాగ్ ఆ వైపు పసుపు కుంకాలు దారపోయటం అంటారు. పసుపు కుంకాలు దారపోసుకోవటం, ఆ దారపోసుకోవటం అంటే పళ్ళెంలో ఇంత రాసులుగా పసుపు కుంకుమ పోస్తారు, కాసినన్ని ఖర్జూరాలు ముత్తైదువులకి ఇస్తారు. స్వీటు ఆ ఖర్జూరాలు ఇస్తారు. దారపోసుకోవటం, దాని పేరే అయితే దారపోసుకోవటం. మరి విశేషంగా ఇంత ఇస్తే సంక్రమణం కాబట్టి అదే ఇప్పుడు ఎంత ఇచ్చుకుంటే అంత మంచిదమ్మా. కొట్లాడుకుంటే ఎలా మంచిదవుతుంది అది, అవునా కాదా? అందుకని మనకేం పేరెంటా లేవు, మనకి ఆ పిల్లలకి భోగిపళ్ళు లేవు, మన ఇంట్లో బొమ్మలు లేవు, కానీ పసుపు కుంకుమ ఇవ్వచ్చు కదా చక్కగా. ధారాళంగా పసుపు కుంకుమ మంచివి కొనండి, అవేవో పేరున్న ప్యాకెట్లు కొనకండి, వాటిలలో పసుపు కానీ కుంకుమ కానీ బాగుండ్లా మొహం మీద పెడితే రంగు పోవట్లేదు. నేను పేరు చెప్పట్లేదు, ప్రజలు గ్రహించుంటారు, దయచేసి ఆ ప్యాకెట్లు ఎవరికి ఇవ్వకండి. మీరు కూడా కొనకపోతే మరీ మంచిది. మంచి పసుపు, పట్టించిన పసుపు, దాంతో తయారు చేసిన కుంకుమ, రోజువారీ పెట్టుకుంటే మంచి కుంకుమ ఇచ్చారని అనిపించాలి. అలాంటి దాన్ని, దాంతోపాటు ఏవైనా మంచి పళ్ళు, ఖర్జూరాలు కూడా ఇవ్వచ్చు, 1-2 రకాల పళ్ళు కుదిరితే, మీ రవికలు బట్టో చీరలో మీకు కుదిరితే, కుదరకపోయినా పర్వాలే, ఈ పసుపు కుంకుమ ఇంత ప్యాకెట్ కాకుండా ఆ మాత్రం అలా కనుక ఇస్తే మంచిది. చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా పిలిచి నలుగురు కాసేపు కూర్చుని అందరికీ పసుపు కుంకుమ ఇచ్చుకోండి హ్యాపీగా. పళ్ళు ధారాళంగా ఇవ్వండి, గుమ్మడికాయలు కొని ఇవ్వచ్చు. గుమ్మడి పండు దానం అద్భుతమైన దానం ఈ రోజుల్లో. అది దానంగా కాదు, బొట్టు పెట్టి చేతిలో పెట్టండి. తాంబూలం కొబ్బరికాయలు ఇవ్వచ్చు, గుమ్మడి పళ్ళు ఇవ్వచ్చు, తర్వాత దోసపళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సంక్రమణ సమయం చాలా మంచిది. ఇక అరటిపళ్ళు అలాంటివి మనకి ఇప్పుడు సీజన్ కదా, ఆపిల్స్ బాగా కనపడతాయి, రేగుపళ్ళు బాగా కనపడతాయి,
ఈ బుజ్జి బుజ్జి నీ ఫేవరెట్ చిన్నవి ఆ. కాకుండా ఒక మాదిరి గుండువి ఇంతంత లడ్డూలు అవి కనపడుతున్నాయి, అవును. శుభ్రంగా ఇచ్చేసుకోండి. అవి చెయ్యండి. ఎవరైనా ఇస్తామంటే వద్దనకండి. తాంబూలాన్ని పిలిస్తే వెళ్ళిరండి. భర్తలు భార్యల్ని మోసుకెళ్ళాలి తాంబూలం కోసం. పసుపు కుంకాలకు పిలిస్తే 10 ఆవిళ్ళైనా వెళ్ళి తెచ్చుకోవాలంటారు. ఎవరైనా పిలిస్తే హాయిగా వెళ్ళిరండి. గొడవలు పడద్దు. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే చే